తెలంగాణ తొలి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జన్మదిన వేడుకలను సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ భారీ కేక్ కట్ చేసి కేసీఆర్కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. క్యాంప్ కార్యాలయ ఆవరణలో టపాసులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేషన్ చైర్మన్ భిక్షపతి, డీసీసీబీ వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం, బీఆర్ఎస్ నాయకులు మామిల రాజేందర్, బాలయ్య, మందుల వరలక్ష్మి, హకీం, డాక్టర్ శ్రీహరి, శివరాజ్ పాటిల్, చింత గోపాల్, మండల పార్టీ అధ్యక్షులు చక్రపాణి, మధుసూదన్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ మనోహర్ గౌడ్, విజేందర్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మాజీ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. తెలంగాణ సాధకుడు, బంగారు తెలంగాణ స్వాప్నికుడు కేసీఆర్ గారి జన్మదినం సందర్భంగా సంగారెడ్డి జిల్లా, సంగారెడ్డి నియోజకవర్గం అందరూ కూడా నిండు మనసుతో ఆరోగ్యాలతో పాటు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని, తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేసిన అభివృద్ధిని ప్రజలందరూ కాంక్షిస్తున్నారు. ఈ సందర్భంగా వారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఈ ఆత్మీయ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగముంచుకొని శుభాకాంక్షలు తెలుపుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. రాష్ట్ర తెలంగాణ సాధించిన తర్వాత మొట్టమొదటి ముఖ్యమంత్రి గౌరవ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈరోజు రాష్ట్రంలో ఒక రైతు పక్షపాతిగా రైతు మొహంలో చిరునవ్వు వచ్చేంత వరకు కూడా నిరంతర శ్రమించి రైతులకు సంబంధించినటువంటి అనేక పథకాలను సృష్టించి మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో అనుకోని పరిస్థితుల్లో పరాజయమై ఇప్పుడు రాష్ట్రం ఉన్నటువంటి రైతాంగం అంతా కూడా, సాధారణమైనటువంటి ప్రజానికం అంతా కూడా తిరిగి మళ్ళీ కేసీఆర్ గారి పరిపాలన రావాలని కోరుకుంటున్న తరుణంలో ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు సంగారెడ్డిలో నిర్వహించినటువంటి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరికీ కూడా కేసీఆర్ గారి జన్మదినం తరఫున శుభాకాంక్షలు తెలుపుకుంటూ తిరిగి మళ్ళీ అతి త్వరలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలి, ఆయనకు మంచి ఆయురారోగ్యాన్ని ప్రసాదించాలి దేవుడి ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై కేసీఆర్, జై తెలంగాణ. మాజీ ముఖ్యమంత్రి వర్యులు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కేసీఆర్ గారి 71వ జన్మదినాన్ని పురస్కరించుకొని పూజ్యులు పెద్దలు గౌరవనీయులు సంగారెడ్డి నియోజకవర్గ శాసనసభ్యులు అలాగే బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు అన్న చింతా ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో, అలాగే డీసీసీబీ వైస్ చైర్మన్ అన్న మాణిక్యం గారు, హకీం భాయ్, మరి ఇక్కడికి విచ్చేసిన బీఆర్ఎస్ పెద్దలందరి సమక్షంలో ఈరోజు మరి కేక్ కట్ చేసి జన్మదిన సంబరాలను చేసుకోవడం జరుగుతూ ఉన్నది. మరి ఆనాడు మరి కేసీఆర్ గారి దీక్ష ఫలితంగా
మరి ఆ రోజు ఢిల్లీని కదిలించి మరి తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అనే నిదానంతో మరి ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి మరి యావత్తు తెలంగాణ ప్రజలకు తెలంగాణ రావాలనే ఆకాంక్ష మేరకు తెలంగాణ తెచ్చిన మరి మహనీయుడు మన గౌరవ కేసీఆర్ గారు. మరి నాటికి నేటికి మరి 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో మరి తెలంగాణలో ఎంతో అభివృద్ధి జరిగింది. మరి అభివృద్ధిని మన దేశము నలుమూలల నుంచి అన్ని రాష్ట్రాల ప్రజలు కావచ్చు, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు అప్పుడున్న వాళ్ళు తెలంగాణ వైపు చూసే పరిస్థితి ఉండే. మరి నేడు మరి ఆ పరిస్థితిని ఇప్పుడున్న ప్రభుత్వం మరి కలరాస్తూ ఉన్నది. మరి దానికి గాను తెలంగాణ బిడ్డలమందరం ఏకమై మరి గౌరవ కేసీఆర్ గారి పాలన రావాలని ఇలా ప్రజలు మరి ఇలా గ్రౌండ్ లెవెల్ నుంచి ఎలాగైతే కోరుకుంటా ఉన్నారో మరి ప్రతి ఒక్కరము కలిసికట్టుగా ప్రయత్నం చేసి మళ్ళీ రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్లలో కావచ్చు ఏ కార్యక్రమం పాటించినా మరి మన సమిష్టిగా పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి మరి నిండు నూరేళ్ళు మరి ఆయురారోగ్యాలతో మరి గౌరవ కేసీఆర్ గారు ఉండాలని చెప్పి వారికి నిండుగా మెండుగా మనందరి ఆశీస్సులు మరి ఉండాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. జై తెలంగాణ. ఇవాళ మన प्रियतम नायकुलू ठीक है, तमाम हाजरीन की खिदमत में अस्सलाम वालेकुम। आज हमारे हरदिल अजीज़ क़ायद बीआरएस के बानी तेलंगाना जद्दोजहद के रूह रवां की आज 71वीं सालगिरह है, यौम पैदाइश है। हम दिल की गहराइयों से उनको मुबारकबाद देते हैं। हम तमाम पार्टी के कारकुन, लीडर्स, हमारे एमएलए साहब, कॉन्स्टिट्यूंसी के तमाम लोगों के, स्टेट के तमाम लोग जो है उनके लिए दुआएं कर रहे हैं। हम सब भी ये दुआ गो हैं कि अल्लाह ताला उनको हमेशा सेहतमंद और चाक़ो चौबंद रखे और इस तेलंगाना जिनकी जद्दोजहद, जिनकी कोशिशों और काबिशों से हमने ये तेलंगाना रियासत हासिल किया, उसकी खिदमत करने का उनको मौका अता फरमाए। चूँकि आज हम देख रहे हैं कि जो है तेलंगाना की आवाम उनको 5 साल के लिए समझिए या इलेक्शन में लिए उनको कुछ देर के लिए वक्फा दिया है और दूसरों को मौका दिया है, लेकिन 1 साल में जो है जिनको आवाम ने मौका दिया वो लोग कितने का हद तक कामयाब हुए सभी लोग जानते हैं, देख रहे हैं। वो लोग तमाम जो है हमारी उम्मीदों पर पानी फेर दिए, तमाम लोग जो है अपनी कोशिशों में नाकाम साबित हुए हैं। आज फिर इस रियासत की आवाम केसीआर साहब को जो है दिन रात याद कर रही है। उनका जो है दौरे हुक्मरानी काफ़ी बेहतर था, आवाम बहुत खुश थी, किसान बहुत खुश थे, सभी तबके के लोग जो है खुश थे, लेकिन आज बहुत परेशान है। इसलिए आज केसीआर की जो है बार बार याद हो रही है। हम दुआ करते हैं कि उनको सेहतमंदी के साथ, पूरे ज़ोर व शोर के साथ इंशाअल्लाह ताला बहुत करीब जो है फिर से जो है उनको जो है हुकूमत में वापस लाए। हम यही दुआ करते हुए तमाम को जो है आवाम को जो है मुबारकबाद देता हूँ उनके आज यौम पैदाइश पर। जय हिंद, जय तेलंगाना। గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. భగవంతుడు ఆయనకు 100 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చి ఆయుర ఆరోగ్యం ఇవ్వాలని కోరుకుంటూ రాబోయే ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీ గణనీయమైన మెజార్టీతో గెలిచి మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని మనసారా కోరుకుంటూ ఆ భగవంతునికి ఆయనకు మంచి ఆరోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. స్వాప్నికుడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు అయినటువంటి గౌరవనీయ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, మా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కూడా మరి వారి యొక్క ఈనాటి జన్మదిన శుభాకాంక్షలు అంటే హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు మహిళలందరి తరఫున చెప్పడం జరుగుతూ ఉంది. భగవంతుని వేడుకోవడం ఏంటంటే మా సార్కి ఆయుర ఆరోగ్య అధికారాలను మళ్ళీ భగవంతుడు ఇవ్వాలని కోరుకుంటూ జై తెలంగాణ. చంద్రశేఖరరావు వారి జన్మదినం పురస్కరించుకొని సంగారెడ్డి శాసనసభ్యులు మా బృందం, ఎందుకంటే తెలంగాణ స్థాపించినటువంటి వ్యవస్థాపక నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి గారికి, మాజీ ముఖ్యమంత్రి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ, ఎందుకంటే రైతులు బాధపడుతున్నటువంటి రైతులను మేలుగా చేసినటువంటి వాళ్ళను అభివృద్ధి పథకంలో నడిపించినటువంటి మాజీ ముఖ్యమంత్రి గారిని ప్రజలు, రైతులు అందరూ గ్రామాన వేడుకుంటున్నారు. ఎందుకంటే ఆయన చేసిన సేవ, కరెంటు, నీళ్లు, నిధులు ప్రజలకు ఎంతో సహకారం చేసినటువంటి ఘనత మాజీ ముఖ్యమంత్రి గారిది. ఇప్పుడు వచ్చినటువంటి ముఖ్యమంత్రి దున్నపోతు మీద వాన పడ్డట్లు నడిపిస్తున్నాడని ప్రజలంతా గ్రామాన వేడుకుంటున్నారు. ఎందుకంటే ఇటువంటి దుర్మార్గుని మళ్ళీ ఒకసారి రానియొద్దు. ప్రజలు గ్రామాన మాజీ ముఖ్యమంత్రి మంచిగా ఉండే కేసీఆర్ గారిని ఎల్లవేళ్ళ వేడుకుంటూ ఆయన జన్మదినం పురస్కరించుకొని అందరూ ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నారు.
Thanks for watching NV News. Please like, share, and don't forget to comment. Please subscribe our channel and press bell icon.